స్థలాలు క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకటించింది. టీఎస్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించింది. లేఅవుట్ అప్లికేషన్ ఫీజు 10,000గా నిర్ణయించిన ప్రభుత్వం ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తాయని తెలిపింది. 100 గజాలలోపు ఫ్లాట్లకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి 200గా నిర్ణయించింది. 100 నుంచి 300 గజాల వరకు 400 రూపాయల రెగ్యులరైజేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థలాలు క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకటించింది. టీఎస్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించింది. లేఅవుట్ అప్లికేషన్ ఫీజు 10,000గా నిర్ణయించిన ప్రభుత్వం ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తాయని తెలిపింది. ఇక 100 గజాలలోపు ఫ్లాట్లకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి 200గా నిర్ణయించింది. 100 నుంచి 300 గజాల వరకు 400 రూపాయల రెగ్యులరైజేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.